హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారిని ఏమని పరిచయం చేయాలి మీకు? మామూలుగా అయితే గడిచిన ఒక డెకేడ్‌గా ఆయన ఒక పొలిటీషియన్‌గా చూస్తున్నాం. చాలా యాక్టివ్, అగ్రెసివ్ పొలిటీషియన్‌గా చూస్తున్నాం. కానీ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను మళ్ళీ సినిమా రంగానికి సంబంధించిన పోసాని కృష్ణమురళి గారిని. ఆయన ఇప్పటివరకు మనం నటుడిగా, కథా రచయితగా, డైరెక్టర్‌గా చూసాం. ఈసారి ప్రొడ్యూసర్‌గా కూడా ఇంకో పాత్ర తీసుకొని సినిమాకి సంబంధించిన అన్ని పాత్రలు ఆయన భార్య పోషించి ఒక ప్రొడక్ట్ బయటికి తీసుకురాబోతున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో. ఏంటి ఆపరేషన్ అరుణారెడ్డి అనేది తెలుసుకుందాం. దాంతో పాటు కొన్ని పాలిటిక్స్ కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్ ఎలా ఉన్నారు? ఎప్పుడూ అలాగే ఉంటా. హ్మ్. ఇంకా మార్పు లేదు. హ్మ్. పుట్టినప్పటి నుంచి నేను చనిపోయేదాకా ఇలాగే ఉంటా. ఆరోగ్యంగా ఉన్నారు. హెల్త్ అంతా బాగుంది. అన్నీ ఉన్నాయి. హ్మ్. ఆరోగ్యానికి ఏం లేదు. షుగర్ లేదు, బీపీలు లేవు, హ్మ్. ఏమి లేదు. ఇప్పటికి పరిగెత్తాను. హ్మ్. 30 ఏళ్ల కింద ఎలా పరిగెత్తాను, అలా పరిగెత్తున్నాను. 40 ఏళ్ల కిందట ఎలా దుంకుతాను, అప్పుడు అలా దుంకుతున్నాను. హ్మ్. మీ పెన్ కూడా అలాగే ఉందా? మీ మాట అలాగే ఉంది. మధ్యలో ఏ హడిల్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాటలో అయితే తేడా కనిపించట్లేదు. అవును, పెన్ కూడా అలాగే ఉందా? 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం ఉన్నట్టే ఉందా? అలాగే ఉంది. హ్మ్. అలాగే ఇప్పుడు కథా మాటలు రాశా కదా. హ్మ్. హ్మ్. కథ అందులో మా ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. హ్మ్. ఎప్పుడు నాలో తగ్గిపోలా ఏమి. హ్మ్. హ్మ్. అదే అంటున్నా. అదే అడుగుతున్నా. ఆ ఫైర్ అది పాత ఫైర్ ఉందా? ఉందా లేదా ఎనర్జీ చూస్తూ కానీ, హ్మ్. మళ్ళీ జ్ఞానం కానీ, ఇతరత్ర ఏమి కానీ, హ్మ్. పవర్ కానీ, క్రమశిక్షణ కానీ, హ్మ్. అన్నీ నీతి నియమాలు కానీ అలాగే ఉన్నాయి. హ్మ్. ఏమీ తగ్గలేదు, తగ్గవు, అలాగే ఉంటాయి, చనిపోయేదాకా అలాగే ఉంటాయి. రైట్. మామూలుగా సినిమా అనగానే చాలామందికి అది డబ్బులు పోగొట్టుకునే ఒక కార్యక్రమం అనే ఒపీనియన్ సమాజంలో ఉంది. మీకు బాగా తెలుసు. సినిమా అంటే అడిగిపోయి చేతులు కాల్చుకోవడం ఎందుకు, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకని. మీరు కాస్త జాగ్రత్తగా పొదుపు చేసో, డిసిప్లిన్‌గా ఉండో రూ. 4 సంపాదించుకున్నాను. నేను నా పిల్లలు బాగుండడానికి కావాల్సినంత కంఫర్ట్‌గా సంపాదించుకున్నానని చెప్పారు చాలా సార్లు. నాతో కూడా చెప్పారు. అవును, ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పారు. అంత కంఫర్ట్‌గా ఉన్న లైఫ్‌ని మళ్ళీ తీసిపోయి రిస్క్‌లో పెడుతున్నారా సినిమా చేయడం ద్వారా? అట్టేం లేదు. హ్మ్. అంటే ఒక సినిమా, 2 సినిమా, 3 సినిమా, 4 సినిమాలు, 5 సినిమాలు, 6, 7 సినిమాలు, 10 సినిమాలు చేసినా, 10 సినిమాలు పోయినా నేను వెళ్ళిపోయే పోసాని కృష్ణమురళి కాదు. హ్మ్. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. హ్మ్. నాకు, నా కుటుంబం అంతా వెల్ టు డూ, చాలా మంచిగా ఉండే మా కుటుంబం. హ్మ్. అంతా క్రమశిక్షణగానే ఉంటుంది. హ్మ్. క్రమశిక్షణలో ఈ సినిమా మీరు చెప్పినట్టుగా ఎందుకు హాయిగా ఉన్నారు కదా, సంపాదించుకున్నాను అంటే ఒక సినిమా నుండి 10 సినిమాల దాకా నేను చేసి ఫ్లాప్ అయినా పడి పడిపోయేంత నాది కాదు. హ్మ్. ఆ 10 కోట్లు పోయినా హ్మ్. నాకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకే. ఏమీ ఉండదు. ఓకే. అట్లా అంత కష్టంగా పనిచేసుకున్నా, హ్మ్. అట్లా సంపాదించుకున్నా. ఓకే. ఎప్పటి డబ్బులు నుంచి 40 సంవత్సరాల నుంచి. హ్మ్. అంటే డబ్బులు పోగొట్టడం అనేది అంటే ఏదైనా ఇప్పుడు మనం వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా అంతేలే ఏది చేసినా గ్యారంటీ లేదు కదా! వస్తాయి. ఆ! కానీ నాకు నమ్మకం ఉంది. నేను జెన్యూన్‌గా వేస్టేజ్ చేయను. హ్మ్. ఆహ్, క్రమశిక్షణగా లేకుండా సినిమా నిర్మించడం. ఓకే. అవి నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తూ ఉన్నాయి. 40 ఏళ్ల నుంచి ఇది అని. సపోజ్ మీరు ప్రొడ్యూసర్ అయి ఉండి మీరు 10 కోట్లతో సినిమా తీశారనుకోండి. హ్మ్. నేను 1,00,00,000తో తీస్తా. కోటితో తీస్తారు. అదే సినిమాతో, ఆ! అదే క్వాలిటీతో చేస్తా. ఓకే. అదే కథతో చేస్తా. ఓకే. అంటే నాకు వేస్టేజ్ చేయటం నాకు తెలీదు. ఓకే. నేను వేస్టేజ్ చేయను. ఓకే. ఇంతవరకు చేయలే. ఓకే. ఓకే. క్లీన్‌గా పెట్టుకుంటా. ఓకే. ఏది ఇన్నాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. 'ఆపరేషన్ దుర్యోధన' హ్మ్. సినిమా తీశారు. హ్మ్. సూపర్ హిట్ అది కదా అది. సూపర్ హిట్. హ్మ్. అది ఎంతో తెలుసా? హ్మ్. 1,25,00,000. 1,25,00,000 మొత్తం సినిమా ఆ! కాస్ట్. ఆ! ఒక ఎగ్జాంపుల్ మరి కంపారిజన్ కావాలిగా. ఆ! దాని పక్కనే ఒక సినిమా 'శ్రీకాంత్‌తో' 2 సినిమాలు వచ్చినాయి. హ్మ్. నాది సినిమా జరుగుతూ ఉంది. 'దుర్యోధన.' 'దుర్యోధన.' ఆ! ఆయనకి 'మహాత్మాను' అవును. సినిమా తీస్తున్నాడు. హ్మ్. అది కృష్ణవంశీది. కృష్ణవంశీ గారు. ఆ! కృష్ణవంశీ అంటే పెద్ద డైరెక్టర్ కదా. దానికి 10 కోట్లు పైగానే అని చెప్పాడు ఆ ప్రొడ్యూసరు హ్మ్. మనోహర్ గారు. హ్మ్. 10 కోట్లు దాకా మేము పెడుతున్నామండి అని.
పెద్ద డైరెక్టర్ కదండి అవును అవును అని నేను మామూలుగా చెప్పాను. నన్ను అడిగాడు, మీ ఎంత చేస్తా ఎంత మీరు చేస్తారంటే 1,25,00,000 టోటల్ సినిమా కాస్ట్ ఇంక్లూడింగ్ ఫస్ట్ కాపీకి, ఓ మై గాడ్ అన్ని కలిపి ఫస్ట్ కాపీకి ఆపరేషన్ దురేదర సినిమా పెట్టుకోండి, మీరు చూడండి ఎక్కడన్నా క్వాలిటీకి తగ్గిందేమో చూడండి. లేదు చూసాను సినిమా సూపర్ హిట్ కదా అది భయంకరమైన చూశాను. అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ కూడా సినిమా. అదేమైందంటే నేను టైమ్లీ షూటింగ్ చేస్తా. మ్మ్. నేను ఆ సినిమాని 28 రోజుల్లో తీసా. రియల్లీ మీకు మీరు సాక్ష్యాలు కూడా చూపిస్తా మీకు. ఓకే సాక్ష్యాలు కూడా చూపిస్తా. అంటే నేను ఏం చెప్తానంటే ఎవరెవరికి డబ్బులు అవి మాట్లాడుకుంటాం ముందు. ఎంత ఇవ్వగలను నేను, చేయగలరా, చేస్తా. చేస్తే ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు ఎంత బాగా పెడతారో, విబి రాజేంద్ర ప్రసాద్ అలాంటి వాళ్ళు, నేను అంత క్వాలిటీతో మంచి భోజనం పెడతా. మీరు ఎంక్వైరీ చేసుకోండి మీరే. అప్పుడు బ్రహ్మాండిలంతా అనేవాళ్ళు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ పెడుతున్నావయ్యా నువ్వు, ఇది ఏమి తిని 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 మాకు ఎమ్మటే ఇంకేడా షూటింగ్ చేస్తావు, నిద్ర వస్తుంది మాకు, ఆ పాయ ఇవి కూడా పెడుతున్నావు నువ్వు పొద్దున్న 7 o'clockకి. నేనేం చెప్పానంటే ఇవి పెడతా నేను, మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు చెప్పండి, ఏమొద్దు 9కే రండి, 5:30కి వెళ్ళిపోండి అంతే. అట్లా మీరు లేటు 5:30 పంపించేస్తా. రావాలి నేను నాకు 9 o'clock రావాలి. 9 o'clock మీరు రాలేదనుకో, నేను నైట్ 9:30 దాకా చేస్తా. మీరు ఆలోచించుకోండి అన్న, ఓకే డబ్బులు కావాలంటే ముందు తీసేసుకోండి. అంటే వాళ్ళందరూ కామెడియన్స్ 6 మంది 7 మంది కూర్చొని, ఒరే పోసాని ఎలా చేస్తాడు, మనం చంపేస్తాడు నైట్ 9 దాకా, మనం ఉండలేం కదా, అందుకని మనం కరెక్ట్గా 8:30కి వెళ్ళిపోదాం, టిఫిన్ చేద్దాం. 9 అన్నాడు కదా, 5:30కి అవ్వగానే నాకు చెప్పకుండా కూడా వెళ్ళిపోమన్నాడు కదా, అలాగే చేశా. అలాగే ఆపరేషన్ దురేదర కూడా ఓకే సక్సెస్ సార్. అది 25 రోజులు. అప్పుడైంది ఫస్ట్ కాపీ అంటే 1,25,00,000. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏమన్నాడు, చూద్దామండి ఎవరన్నా డిస్ట్రిబ్యూటర్ కొంటారేమో అని ఒక డిస్ట్రిబ్యూటర్కి చూపించాడు. పోసాని పైత్యం అంతా ఉంది ఇందులో, ఏముంది ఇది మామూలు సినిమా అని వెళ్ళిపోయాడు. నాకు చెప్పాడు మా ప్రొడ్యూసర్ మల్లికార్జున, ఏంటి మురళి గారు ఇట్లా అన్నాడంటే, మరి నాకు తెలిసింది నేను చేశానండి అన్న. ఏం అక్కర్లా మనం రిలీజ్ చేసుకున్నాం, పోతే అంత పోతే ఈ 1,25,00,000లో కనీసం ఒక 70 పోతాయి, 75 పోతాయి, ఒక 50 అవుతాయి, అంతే తప్ప పోలేద్దాం. మొత్తం రిలీజ్ చేశాడు, సూపర్ హిట్. 100 days సినిమా అంటే అంత వస్తాయి మీకు తెలుసుగా. అది నాకు నమ్మకం. అఫ్ కోర్స్ ఇట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. ది గ్రేట్ రామానాయుడు పెద్ద పెద్ద హిట్, ప్రేమ నగర్ చేశాడు, అలాంటి సినిమాలు తీసిన మనిషి. ఆయన కూడా ఫ్లాప్లు తీశాడు. ఫ్లాప్లింగ్ కామలేండి, మీ చేతిలో ఉండదు, ఎవరు ఫ్లాప్ కావాలని తీయరుగా. ఎవరు ఉంటారు? మరి రామోజీరావు గారు ఎంత క్లవరు. రామోజీరావు గారి సంస్థలో కూడా ఫ్లాప్లు వచ్చినాయి సినిమాలు. అందుకని పోసానైనా మరొకడైనా ఎక్కడో ఏదో తప్పు జరిగి పొరపాటు జరిగి మీరు మంచి కథ రాశారనుకోవచ్చు, ప్రజలకు నచ్చాలి. వాళ్ళ నచ్చనప్పుడు ప్రజల్ని తిడితే ఎట్లా? అంతే కదా, అంతే కదా. ఏదో తప్పు జరిగింది అందుకనే సినిమా ఆడలా, మరి ఏదో బాగుంది దురేదర వచ్చింది కదా. మీ 3 సినిమాలు నేను అది చూసిన, మెంటల్ కృష్ణ బాగానే ఆడింది, మంచి పేరు వచ్చింది. 3 కదా, 3 డైరెక్ట్ చేశారు, 3 కమర్షియల్గా పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఇది కూడా అదే అనుకుంటాను నేను. ఓకే, ఏంటి సార్ ఈ కథకి ఏంటి మూలం ఏంటి? ఖాళీగా కూర్చొని ఆలోచన వచ్చిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నదా, ఎక్కడ మొదలైంది అరుణారెడ్డి? ఏం లేదు, నేను సినిమా వాడిని, సినిమా చేయాలి, మళ్ళా మనకి ఉంది కదా ఏదైనా, ఎక్కడ ఆగి లేను. కాకపోతే పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు ఆడితో 2 ఏళ్ళ 3 ఏళ్ళలో వెళ్ళాల్సి వచ్చింది తప్పితే దీన్ని పోగొట్టుకోరుగా. అంతే కదా, మరి దీన్ని పోగొట్టుకుని దేన్ని పోగొట్టుకోం. మీ ఐడెంటిటీ సినిమా కదా, అంతే కదా. నేను నా జీవితంలో ఈ మిస్టేక్ చేశాను, చేయకుండా ఉండాల్సింది అనేది ఎప్పుడు లేదు. సినిమాలో కాదు, రాజకీయాల్లో కాదు, సమాజంలో కాదు, ఎక్కడైనా కానీ
నేను ఎప్పుడు ఈ పొరపాటు చేశానే, పొరపాటు చేసి ఉండొచ్చు, ఈ తప్పు చేశానే అనేది లేదు ఇప్పుడు నా జీవితంలో. రిగ్రెట్ లేదు లైఫ్లో. రిగ్రెట్ ఎందుకు? నేను ప్రేమించి ఏ పనైనా ప్రేమించి చేస్తా. నేను వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని మెహర్బానీ కోసం అట్లేదు, ఓకే. డబ్బు కోసం అవినీతి కోసం అది లేదు. ఓకే. మీ జర్నలిస్ట్ అందరూ తెలుసు మ్మ్. నేను ఎంత తింటానో ఏం చేస్తానో మీకు తెలుసు. మ్మ్. మీరు అంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఏంటంటే చిరంజీవి గారి దగ్గర నాకు తెలియకుండానే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ప్రజారాజ్యంలో. అంటే ఎందుకంటే పోసాని మన నిజాయితీ పరుడురా, అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడతాడు, 10 మందికి సమాధానం చెప్పగలడు అని ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్యేగా నాకే ఇచ్చారు. అవును, అవును. ఇస్తే అప్పుడు నేను చిరంజీవి గారు నా మీద ఎంత అంచనా ఉందో ఆ అంచనా ప్రకారమే ఎలక్షన్ చేశా. ఎలక్షన్ ఇంజనీరింగ్ మీ ఎలక్షన్ నాకు తెలుసులేండి సార్. మీ ఎలక్షన్ ఎలా చేయకూడదో, 7 లక్షలు. రాజకీయ నాయకులు ఎలక్షన్ ఎలా చేయకూడదో అలా చేశారు మీరు. రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, అలా చేయలే మీరు, అదే అంటున్నా. చేయలే. మ్మ్. నేనేం చేస్తానంటే సినిమాలో కూడా ఆపరేషన్ దుర్యోధన ఖర్చు పెట్టినట్టే పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు పెట్టారు. అవును, అంతే కదా. అంటే ఇప్పుడు నాలాంటి వాడు కూడా బ్రోకర్ అయితే సొసైటీ నాశనం అయిపోయింది. నాకు మళ్ళీ సినిమాకి వద్దాం, వెనక్కి వద్దాం. ఏంటి ఆపరేషన్ అరుణారెడ్డి ఎక్కడ స్టార్ట్ అయిందని అడిగాను. అరుణారెడ్డి అనేది ఒక జర్నలిస్ట్ కథ, మ్హూ. మీలాంటి జర్నలిస్ట్ కథ. ఓకే. అంటే జర్నలిస్టు అనేవాడు నిజాయితీగా ఉంటే మ్మ్. సొసైటీ చైతన్యమవుతుంది. మ్మ్. ఒక రాష్ట్రపతి అయినా, ఒక సుప్రీంకోర్టు అయినా, ఒక ప్రధాని అయినా మీ వంక తొంగి చూస్తారు. 4th పిల్లర్. ఏంటి చేస్తున్నాడు ఈయన, ఓన్లీ ఒక బుక్తో, ఓన్లీ ఒక పెన్నుతో ఎంత చేశాడా, ఎంత కళ్ళు తెరుచుకునేలా చేశాడా, సమాజాన్ని చైతన్యపరిచాడా అన్నవాడి కథ ఇది. ఓకే. ఓకే. అంటే జర్నలిస్ట్ అనేవాడు నిజాయితీపరుడైతే సొసైటీ బాగుంటుంది. కానీ జర్నలిస్టుల పైన చాలా స్టోరీస్ వచ్చాయి ఇప్పటికీ. ఉండొచ్చు. ఇదేంటి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? మీరు తీసిన మూవీకి దానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇవి అంటే ఎమోషన్, డబ్బులు, వాళ్ళు కొట్టుకోవటాలు, వచ్చి పొడవటాలు, విలన్స్ వచ్చి బీరబట్టాలు అలాంటివి కాదు ఇది. ఓకే. అతనికి ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే నేను ఒక యూనివర్సిటీలో జర్నలిస్ట్, నా పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి. నేను ఒక టీవీకి వచ్చా, ఒక ఛానల్లో పనిచేయడానికి వచ్చా. నన్ను ఫ్రీగా ఇచ్చాడు ఆ చైర్మన్. నేనేం మీ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నానంటే రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్. అలా కాకుండా ఎవరు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళని ప్రజల ముందు పెడతా, ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళ పేర్లు పెడతా. ఓకే. ఆ పేర్లు ఈ పేర్లు 2 పెడతా ప్రజల మధ్య. మీరు ఎవరిని చూజ్ చేసుకుంటారో చూసుకోండి. ఎవరిని చూజ్ చేస్తే సమాజం బాగుపడుతుంది, మీ కుటుంబం బాగుపడుతుంది, మీ రాజకీయ చైతన్యం బాగుపడుతుంది అనేది మీకు వదిలేసా ప్రజలకి అనే లేడీ కథ, జర్నలిస్ట్ ఆ కథ. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఈ స్టోరీ తీయడం వెనక రీజన్, సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవటమా, ఈ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు, ప్రజలకు, లేకపోతే దేశానికో ఏమైనా ఒక సందేశాన్ని, ఏమైనా ఒక సమాచారాన్ని, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా? డబ్బుల కోసం మనం వాళ్ళగా చేయటం. అంటే ఈ సినిమా బాగుంటే సినిమా బాగుంటుంది, నాకు పేరు వచ్చుద్ది, పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయిగా. ఏదైనా వ్యాపారమేగా, అంతే మరి. రైతు కూడా వ్యాపారమేగా, అది వ్యవసాయం కాకపోతే మాది వ్యాపారం, అది వ్యవసాయం అంటారు మీరు. ఆయన కూడా బాగా ఇలాంటి ఎరువు వస్తే, నాణ్యమైన విత్తనం వస్తే, నాణ్యమైన సరసమైన మార్కెట్ రేట్ వస్తే వాడు కోట్లు డబ్బులు వస్తాయి. ఏమి ఇవ్వకుండా ఇంకోటి అయిపోతే రేపు అన్నీ పంట కట్టేసుకొని ఇంట్లో పెట్టుకుందానికి తుఫాను వస్తే నాశనం అయిపోతే
అలా జరగాలి పోసానికి తప్ప ఉమ్, మీరు చెప్పినట్టుగా లేదు. ఉమ్, ఆ డబ్బుల కోసం వ్యాపారం సినిమా అంటే డబ్బుల కోసమే సినిమా ఆడుద్ది అంటే నేను నమ్మను. ఉమ్, నేను బూస్ట్ ఏం చేసుకుంటానంటే ముందు నాలో స్ట్రెంగ్త్ ఉందా లేదా, ఉమ్, ఈ క్వాలిటీ ఉందా లేదా, ఈ సినిమా జనకు నచ్చుద్దా లేదా, ఉమ్. ఇవన్నీ చూసుకుంటా. ఓకే. అప్పుడు 1 నెల 2 నెలలు 3 నెలలు కూడా ఇది బాగాలేదు, చండాలం బాగాలేదు, ఇది ఏం ఏం చూస్తాడు ఇందులో చూసి ఏం ఫీల్ అవుతాడు. కనీసం ఆలోచనలు ఎక్కర్లా, ఆనందంగా ఉండాలి, ఉమ్. ఎమోషనల్గా ఉండాలి, నా పాయింట్ సెంటిమెంట్గా నా ఉండాలి. పాయింట్ ఏంటంటే పోసాని ఒకటి సమాజం గురించి అనుకుంటున్నారు. ఆ అనుకుంటున్న దాన్ని ఆపరేషన్ అరుణారెడ్డి అనే క్యారెక్టర్ ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్నారు. ఒక వెర్షన్. పోసాని చాలా రోజులు అయిపోతుంది, ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు మొదటిసారి. ప్రొడ్యూస్ చేసి ₹4 సంపాదించుకుందాం అనుకుంటున్నారు. సంపాదించుకోవాలి కాబట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా అన్నీ పెట్టి సినిమా తీస్తున్నారు. ఇదా ఈ 2 పాయింట్స్లో ఏది అని అడుగుతారు. అంటే ఎట్లా ఉంటుందంటే, అఫ్కోర్స్ ఫస్ట్ పాయింట్ కూడా డబ్బులు వస్తాయి, కాదు. సినిమా ఆడితే ఇప్పుడు రాకుండా. నేను రైటర్గా నేను ఇప్పుడు కొత్తగా రైట్ చేస్తుంటే అప్పుడు మీరు ఆలోచించాలి. ఓకే, ఓకే. నాది ఇప్పుడు మోర్ దాన్ 3 40 decades. ఏళ్ల కిందట ఉమ్, పెను పట్టుకున్నవాడిని. ఉమ్, అక్కడే సూపర్ డూపర్ హిట్లు రాసిన వాడిని. ఉమ్, వరుస పెట్టి ఎక్కువ 70-80% దాకా వచ్చిన వాడిని. ఇప్పుడు ఇది కాకుండా నేనేమన్నా ఇక బ్రోకర్ పనులు చేస్తే డబ్బులు సంపాదించుకుంటానంటే ఈజీ కదా నాకు. ఉమ్, నేను పైరవీలు చేసిన, ఉమ్, బ్రోకర్ పనులు చేసిన, పైరసీలు చేసిన, ఉమ్. ఇవన్నీ నాకు డబ్బులు వస్తాయి కదా. ఓకే. ఇక్కడ రావటం మీ దగ్గరికి, సో మేకింగ్ మనీ ఈజ్ నాట్. ఇంకో జర్నలిస్ట్ దగ్గరికి నేను రావటం 100% వేస్తాడు. అలా కాకుండా బ్రోకర్ పనులు చేసేవారు ఎక్కడో పెద్దవాడి దగ్గర కూర్చొని ఎంతో డబ్బులు. సో మీకు తెలిసిన పని చేద్దాం అనుకున్నారు అంతే. మీకు తెలిసిన పని, మీకు వచ్చిన పని. ఇది నాకు తెలిసింది ఏంటంటే, నా కథ తెలుసు, మంచితనం తెలుసు, హ్యూమానిటీ తెలుసు. లంగా పనులు నాకు తెలియవు, బ్రోకర్ పనులు తెలియవు, చీటింగ్ నాకు తెలియవు. ఎట్టయినా కానీ ఏదో ఒకటి తోసేసేసి ఈ డబ్బులు సంపాదించాలి అనేది నాకు తెలియవు. నాకు తెలిసింది ఏంటంటే, నేను బాగా రాస్తే, డైలాగ్స్ బాగా రాస్తే, కథ బాగా రాస్తే, స్క్రీన్ ప్లే బాగా రాస్తే, సినిమా ఆడితే పేరు వచ్చింది, పేరుతో పాటు డబ్బులు వస్తాయి. అంతే. ఈ 2 నా కాన్సెప్ట్ ఉంది. ఓకే, పేరు వస్తుంది, దాంతో డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. ఆటోమేటిక్ రాకుండా దేనికి? సరిపోతాయి, అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ, నేను ఈ కాకి బట్టలు వేసుకున్నాను, ఈ బాకీ బట్టలు తెచ్చుకుంటే ఇంతమంది ప్రజల్ని, ఈ సొసైటీని నేను ఎంతో బాగా ముద్దేశాను అనగానే వాడికి పద్మశ్రీ వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది. అవి వాడికి జీతం ఇంకోసమే చూడలా. నేను పెద్ద సిన్సియర్ హానెస్ట్ అంటే చనిపోతే ఇది కూడా పెడతారు, విగ్రహం కూడా పెడతారు. ఇక్కడ పెట్టారు, నారాయణ ఉంది కదా చిక్కడపల్లి పక్కన, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ విగ్రహం పెట్టారు. ఇక్కడ ఉమేష్ చంద్ర గారు ఇప్పుడు ఒక ఆఫీసర్, పెద్ద పోలీస్ అధికారి ఉంది, చాలా ఉన్నాయి. అక్కడ ఉంది మన చంద్రబాబు నగర్లో, ఎస్ఆర్ నగర్లో మన ఉపేంద్ర గారా, ఉమేష్ చంద్ర గారు. మరి అలాంటి వాడికి ఒక శిల్పం తయారవుద్ది. అవినీతి పరుడికి ఒక రాయితో ప్రిపేర్ చేస్తారు, ఓకే, శిల్పంతో కాదు. ఓకే. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఇచ్చే అప్పీల్, సినిమా చూడండి, అది చూడండి అని ఏం లేదు. ఇది నేను రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా, అదిగా ఇందులో కమర్షియాలిటీ ఉంటుంది. ఓకే, క్రమశిక్షణ ఉంటుంది, కమర్షియాలిటీ ఉంటుంది. ఇది బాగా ఆడితే డబ్బులు వస్తే నేను అనుభవిస్తా. సేమ్ టైము నాకు చేతనంత సేవలు చేస్తూ ఉంటా, చాలా చేశా, మీకు తెలిసే ఉంటుంది. చాలామందికి ఎక్కడో బీహార్ పోయి కూడా గుండె దాన్ని ఉంటారు, హార్ట్ అటాక్, దానికి కూడా డబ్బులు ఇచ్చా. 1,50,000 ఆ రోజుల్లో 1,50,000 పెట్టి అప్పుడు ఇచ్చా. మరి అది దేనికి ఇచ్చాను? నేను బాగా రైటర్ కాబట్టి సక్సెస్ అయితే డబ్బులు వచ్చినాయి. డబ్బులు వస్తే నా కళ్ళ ముందు చావు బతుకుల్లో ఉన్న పిల్లలు చాలామంది దొరికారు. అయ్యో వీడు బతికితే బాగుండే అని డజన్లుగా నేను ఆపరేషన్ చేయించి
వాళ్ళు బతికారు మీకు వెల్త్ వస్తే ఇంకొంతమంది ఆ. నీడి వాళ్ళకి వెళ్తుంది అది. చేశాక. అంతే కదా. ఇప్పుడు నా పాయింట్ చెప్పండి. ఫస్ట్ మీరు రైటర్గా మొదలుపెట్టారు, రైట్? సక్సెస్ఫుల్ రైటర్ మీరు. అవును, తర్వాత డైరెక్టర్గా 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు తీశారు. డైరెక్ట్గా రాస్తుంటా 5-6 చేసేటట్టు. అవును, సినిమాలు కూడా ఆపరేషన్ దుర్యోధన లాంటివి చాలా పెద్ద సెన్సేషను. మెంటల్ కృష్ణ కూడా బాగా ఆడింది. బాగా ఆడింది. బాగా ఆడింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్గా ఒక డెకేడ్ పాటు కంటిన్యూస్గా 500 500 సినిమాలు తీశారు. 500 చిన్న విషయం కాదు డెఫినెట్గా. అది పైగా చివరికి నంది అవార్డు కూడా వచ్చింది. వచ్చింది కదా. సో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూస్ అయ్యి సక్సెస్ఫుల్గా నంది అవార్డు తీసుకొని 100 సినిమాలు చేసిన తర్వాత సడన్గా మళ్ళీ ప్రొడ్యూసర్ అవ్వడం ఎందుకు? సినిమా ప్రొడ్యూసర్ అవకాశాలు ఏమైనా రావట్లేదా? అదేమైనా ఇబ్బంది ఉందా? అసలు ఎప్పుడు అడిగావు, ఏం చేసుకున్నావు? ఉమ్, నిన్న కూడా వచ్చారు, మొన్న కూడా వచ్చారు. ఉమ్, మా ఇంటికి రండి, చెప్తా, పేర్లు కూడా చెప్తా. ఉమ్, ఒకరితో వచ్చి సార్ ఒక 5 రోజులు వేషం ఇవ్వండి. ఉమ్. నిన్నే మా ఇంటికి వచ్చారు. ఓకే. స్టిల్ పోసాని గారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి డిమాండ్ ఉంది. నాకు ఉంటుంది. పొలిటికల్ రీజన్స్ తోటి ఏమైనా ఇబ్బంది ఉందా అనేది నేను తెలుసుకోవడం నా పొలిటికల్ అంటే ఉండకూడదంటే ఉమ్, నా వల్ల తెలుగు సినిమా పరిశ్రమ బాధపడకూడదు. మాది పర్సనల్ మ్యాటర్ అనుకో, ఎవడిష్టం వాడిది, ఉమ్, ఎవడిష్టం వాడిది పర్సనల్. నేను ఎప్పుడు తెలుగు సినిమా పరిశ్రమనే ఇష్టపడుతుంటా. ఎందుకంటే అది నాకు అన్నీ ఇచ్చింది. డబ్బులు, స్తుతి, ఉన్నతి, స్థాయి, పరపతి, పేరు అన్నీ ఇచ్చింది. ఎవరన్నా తెలుగు సినిమా ఈ మాట ఈ షుడ్ నో. ఎందుకంటే తెలుగు పరిశ్రమ అని ఎవరిని ఏమన్నా కానీ నేను ఊరుకోలేరు. ఎందుకంటే అదే నాకు అన్నం పెట్టింది. తెలుగు పరిశ్రమ నేను బాయ్లాగా వచ్చా. ఈ బాయల్లా బాస్ రేంజ్ వరకు ఎదిగా, ప్రొడ్యూసర్ అయిపోయారా? ఎదిగినా. అందుకని ఈ సినిమా నాకు ఒక టెంపుల్ లాగా, ఒకేది వాటికల్ లాగా. దట్స్ యువర్ కేర్ ఆఫ్. నాకు తలుచుకుంటే వాటికల్ లాగే. ఒక దేవనాడు తెలుసు, ఒక జర్నలిస్ట్ ఏమన్నాడు, సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లంచ్ లా తిట్టాడు. ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ అన్న. వింటేనే బాధ అనిపించింది ఐ చూస్తే. క్రైడ్ లైక్ ఎనీథింగ్. మరి వాళ్ళు సారీ చెప్పారు, చెప్పారు, ఏముంది కాదు. ఎంతైనా ఇప్పుడు ఎందుకు నాకు బాధేస్తుంటే, ఎందుకురా మీరు ఏదో చెప్పబోయి ఇవి చెప్పి. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆడకూతుళ్ళు, మా కుటుంబాలన్నీ ఉంటాయి, ఇక్కడే ఉన్నాయి కదా. కుటుంబాలు అందరూ హీరోల కుటుంబాలు, డైరెక్టర్ల కుటుంబాలు, నాలాంటి రైటర్ల కుటుంబాలు, నిర్మాతల కుటుంబాలు. తెలుసా మాకు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో నుంచి చిన్న సైజు నిర్మాతల దాకా స్ట్రగుల్ ఉంటుందన్న. స్ట్రగుల్ ఉంటుంది. డబ్బులు సంపాదించుకోవచ్చు. వామో సినిమా ఆడపోతే ఎంత డబ్బులు పోతాయి, ప్రొడ్యూసర్లు పోతాయి, మళ్ళీ మన సినిమా రాదు. ఇవన్నీ ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటామన్నా. ఓకే. అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు ఆడితే మాకు వేషాలు వస్తాయి. ఓకే. నా పాయింట్ ప్రకారం మీరు సినిమాలు వేషాలు రాక కాదు పోసాని కృష్ణమురళి ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది. సినిమాలు ఉన్నాయి, డిమాండ్ ఉంది, క్యారెక్టర్ల కోసం వస్తున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. కానీ మీరు చేసే ఇంట్రెస్ట్లో లేరా? చేయాలనే ఆలోచన లేదా? చేసే ఆలోచనలు లేరా? ఏది క్యారెక్టర్స్ ఏమైనా చేస్తా, ఒక్కరోజు వేషమైనా చేస్తా. నాకు అన్నీ తెలుసు కదా, నేను ఆల్రౌండర్ అనుకో. అని మరి నేను బడాయి మీ ఎబిలిటీ టెంపర్ మూవీలో చూసిన తర్వాత మీ ఎబిలిటీ వేరే కదా. నెక్స్ట్ ఎందుకంటే కథ రాయగలను, మాటలు రాయగలను, స్క్రీన్ ప్లే రాయగలను, హీరో చేయగలను, విలన్ చేయగలను, కామెడీ చేయగలను, ట్రాజెడీ చేయగలను, ఎమోషన్ చేయగలను, వెరీ హానెస్ట్ మ్యాన్ చేయగలను. మీకు తెలుసు, నేను ఏడిపించినవి ఉన్నాయి, నవ్వించినవి ఉన్నాయి, కురియల్గా ఉన్నాయి, అన్నీ చేయగలను నేను. అది దేవుడు నాకు ఇచ్చిన అది వరం అనుకోవాలో, కానుక అనుకోవాలో, ఇవన్నీ చేస్తా తప్ప నేను ఏ లంగా పనులు నేను చేయనన్నా. ఓకే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చాలామంది కొత్త సినిమా రిలీజ్ అవుతుంటే మాకు టికెట్లు పెంచండి అని అడగడం, లేకపోతే షోస్ పెంచండి అని అడగడం లాంటివి చూస్తుంటాయి. మీకు కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి అటువంటి ఆబ్లిగేషన్, అటువంటి కోఆపరేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు అవన్నీ తెలుసు అన్న. నాకు తెలియటం కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వ్యాపారం పరిధిగా కానీ, కమర్షియాలిటీ అంటే ఏంటో కానీ,
ఆ ఏం చేస్తే మనకి ఇండస్ట్రీ క్షేమంగా ఉంటుంది అనే పెద్దలు ఛాంబర్లో కానివ్వండి, నిర్మాత మండలి ద్వారా కానివ్వండి, ఇంకోటి కానీ అన్నీ పెద్దలు ఉన్నారు. అంత పెద్దవాళ్ళు చిరంజీవి దగ్గర నుంచి అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాం. ఎందుకంటే మేము సినిమాతో బతికిన వాళ్ళం. సేమ్ అలాగే ఎగ్జిబిటర్స్ వాళ్ళు లేనిదే తెలుగు సినిమా లేదు. ఎగ్జిబిటర్ లేనిది, బయ్యర్ లేనిది, అంతే కదా. సినిమా హాల్ ఓనర్లు వాళ్ళు కూడా కోట్లాది రూపాయలతో మన సినిమా కోసమే సినిమా హాల్ నిర్మించారు. వేలాది సినిమా హాల్స్. వాళ్ళని 100% పరిగణలోకి తీసుకోవాలి, వాళ్ళని పర్యవేక్షించాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, సినిమా ఇబ్బంది ఉండకూడదు. ఇద్దరికి ఇబ్బంది ఉండకుండా సినిమా మూవ్ అవ్వాలంటే ఇద్దరు కలిసి పెద్దలు కూర్చుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఓకే. సో మీకు స్పెసిఫిక్గా మీకోసం అడిగేది ఏం లేదు? అడిగేది ఏముందన్న, మేము ఇప్పుడు ఏముందంటే సాఫ్ట్గా ఈ వర్క్ అయిపోతుంది అనుకో, మేము కూడా సంతోషంగా సినిమాలు చేసుకుంటాం, లేకపోతే రాసుకుంటాం, లేకపోతే నటించుకుంటాం, ఏదో చేసుకుంటాం అనేది సెక్షన్ పెద్దలు ఉన్నారు. ఓకే. సురేష్ బాబు లాంటి వాళ్ళు కానివ్వండి, శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళు కానీ, దిల్ రాజు గారు లాంటి వాళ్ళని, శిరీష అలాంటి శిరీష్ వాళ్ళ అలాంటి వాళ్ళు కానీ, నారంగ్ గారు అలాంటి వాళ్ళు కానీ, పెద్దలు చిరంజీవి గారు కానీ, ఇంకా ఈ పెద్దరికం ఉండే వాళ్ళందరూ కలిసి ఒకటే మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు 100 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ ఇలాగే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, అలాగే వెళ్ళిపోద్ది. ఓకే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ కంటిన్యూస్గా పాలిటిక్స్తో లింక్ అయ్యి పక్కనే ట్రావెల్ చేస్తూ సడన్గా ఇలా తగిలి నిపురవల్లాగా వచ్చేసి మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నాయి చూస్తున్నాం. చాలా రోజులుగా అది నడుస్తుంది. ఏది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వాలకు మధ్య, తెలుగు ఇండస్ట్రీకి కొన్ని పార్టీలకు మధ్య అటువంటి వివాదాలు చూస్తున్నాం. సో తెలంగాణలో మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కి సినిమా ఇండస్ట్రీకి ఏదో గ్యాప్ ఉంది, గొడవలు ఉన్నాయి, ఇటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది. అవేమన్నా ఉన్నాయని అనుకుంటున్నారా? ఉంటే కారణం ఏంటి అనుకుంటున్నారు? హెల్దీ అట్మాస్ఫియర్ని ఎలా తీసుకురావచ్చు? అనా సినిమా ఇండస్ట్రీ మీద ఏ ప్రభుత్వాలు ఇంతవరకు నాకు తెలిసి దూకుడు ప్రదర్శించలేదు. ఎగ్జాంపుల్ మీరు పేరు చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడో మీకు తెలుసు. ఎంత ఒక కార్యకర్తలాగా అక్కడి నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చాడు. ఆయన బిహేవియర్ ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఆయన ఎవరిని గెలడు. ఆయన్ని గిల్లాడంటే ఊరుకోడు. ఓకే. ఆయనని ఎవ్వరు అకారణంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాట్లాడితే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆయన హ్యూమన్ బీయింగ్, ఆయనకైనా బాధ లేకుండా ఉండదు కదా. అతన్ని ఎంత గౌరవిస్తే అంత మించి గౌరవిస్తాడు, అది నాకు తెలిసి. అందుకని నేనే కానీ ఎవరైనా కానీ రేవంత్ రెడ్డి గారు మాకు ఇది కావాలి, ఈ హెల్ప్ చేయండి అంటే 100% చేస్తాడు. 100% మీరు వెళ్ళండి, అపార్ట్మెంట్ ఇస్తాడు. ఏం కావాలి చెప్పన్నా అంటాడు. అన్న ఇలా జరిగిందన్న మీరు చెప్తే మాకు ఇండస్ట్రీకి హెల్ప్ అవుద్ది, 100% ఇస్తాడు. ఇలా చెన్నారెడ్డి గారు ఇవ్వలేదా? మరి ఆయన తెలంగాణ బిడ్డే, ఈయన తెలంగాణ బిడ్డే, వాళ్ళందరూ ఇచ్చారుగా. ఎన్ని ఇచ్చాడు? 66 ఎకరాలు ఇచ్చాడు. కాస్ట్లీయెస్ట్ అవన్నీ. మరి వాడు తెలంగాణ బిడ్డలే. అటువంటి పాజిటివ్ అప్రోచ్, అటువంటి ఒక గుడ్ అప్రోచ్ ఇండస్ట్రీ వైపు నుంచి లేకుండా పోయిందని ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరు? అలా ఉండదన్నా. ఇప్పుడు ఎవరైనా సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద జిజాంటిక్కే కాదు, మేమంతా బతకడానికి వచ్చాం. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఒక హీరో నుంచి, బాయ్ నుంచి, ఒక డ్రైవర్ నుంచి కూడా సినిమాలో డ్రైవర్లు ఉంటారు కదా, ఆ డ్రైవర్లు కూడా ఎందుకు వచ్చారంటే సినిమాలో బతకడానికి, ఈ పరిశ్రమలో బతకడానికి. మేము బతకడానికి ఇక్కడికి వచ్చాను తప్ప మేము వ్యాపారం కోసం ఏదేదో అతిగా బిహేవియర్ కోసం
అట్ట ఎప్పుడు ఎవ్వడూ లేడు. అందరూ బాగుండాలి, మేము పైకి రావాలి, మా పెళ్ళాం బిడ్డలు కూడా బాగా సంతోషంగా ఉండాలి, కోట్లు సంపాదించుకోవాలి, 100 కోట్లు సంపాదించుకోవాలి, ఇంకా పెద్దవాళ్ళు అయిపోవాలి, ఇంకా నేను పెద్ద పెద్ద హిట్లు రాయాలి, హిట్లు చేయాలి, నటించాలి. ఆ వ్యాపకం తప్పితే అన్న ఒక రేవంత్ రెడ్డి గారి మేను, చెన్నారెడ్డి గారి మేను, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారి మేను, వీళ్ళంటే మాకు ఇష్టం లేదు అన్న సినిమా ప్రముఖులు ఎవ్వరూ లేరు. సినిమా ప్రజలు ఎవ్వరూ లేరు. నాకు తెలిసి నేను ఏంటంటే 40 ఏళ్ల నుంచి నేను ఉంటున్నా. చాలామంది ముఖ్యమంత్రులు చూసారు. చివరికి తెలంగాణ ఆంధ్ర విడిపోయే టైంలో కూడా ఇక్కడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిశ్రమ భావన ఏంటంటే ఎవరు ఎక్కడుంటే మనకెందురా, 2 ముక్కలైనా 3 ముక్కలైనా మన సినిమా మందే. ఇది ఏదో ప్రభుత్వంలో ఉంటుంది కదా, తెలుగు సొంత కదా. ఆ ప్రభుత్వం మనకేం కావాలన్నా చేసి పెడతారు. మనకి ఆ ప్రభుత్వం ఉండాలి, ఆ తెలంగాణ ఉండాలి, ఈ ఆంధ్రానే ఉండాలి అనే భావన తెలుగు సినిమా వాళ్ళకి ఎవ్వరికీ లేదు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు తెలంగాణ విడిపోయారనుకో, తెలంగాణలో మనం ఉంటున్నాం, మనకేం కావాలో తెలంగాణ ముఖ్యమంత్రి మనకిస్తాడు, తెలంగాణ మంత్రి గారు మనకిస్తాడు. తెలంగాణ ఇవ్వలేదా? ఇచ్చారు. మరి ఎంత ఇచ్చాడు? 100 ఎకరాలు ఇచ్చారు. మరి ఎంత గొప్పవాళ్ళు. ఓకే, అక్కడ సినిమా ఇండస్ట్రీని తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? అక్కడ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడానికి సంబంధించిన ఇబ్బందులు, మీరు గతంలో FDC చైర్మన్గా కూడా పనిచేశారు కదా. ఆంధ్రప్రదేశ్కి తెలుగు ఇండస్ట్రీ కంపల్సరీ కావాలన్నది నీకెవరు చెప్పారు అసలు? వీడు తెలుగు వాళ్ళే కదా, అంతే. ఎక్కడుంటే అక్కడ ఏంటి, తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, ఈ తెలుగు ప్రభుత్వమేగా. మరి 2 తెలుగు ప్రభుత్వాలు ఉండనివ్వు, ఇక్కడ ఉండు, ఎవరు ఇష్టమైతే వాళ్ళు వెళ్ళి చేసుకొని వస్తారు. 3 గంటలు అంతే కదా. 3 నాయన అక్కడ నుంచి పూర్ణా నుంచి కూడా వస్తారు, పొద్దు నుంచి సాయం దాకా ముంబైలో. వేరే రాష్ట్రంలో లేరా? వేరే రాష్ట్రం నుంచి కూడా డైలీ వస్తుంటారు, పొద్దు రైలుకో దేనికో కారుకో వచ్చేస్తుంటారు. అలాగే IASలు అట్లాంటి వాళ్ళు తమిళనాడు నుండి ఎక్కడికి వస్తారు? పొద్దున్నే ఢిల్లీ వస్తారు IAS ఆఫీసర్లు, తెలుసా? సౌత్లో మీరు ఇప్పుడు చెన్నైలో కూడా ఉన్నారు చాలా కాలం కదా, నేను చదువుకున్నారు, అక్కడ నుంచే కదా మీ జీవితం అంతా. జర్నలిస్ట్ అన్నా, నేను ఏదో చిన్నోడిని సినిమాలు చేసుకుంటున్నాను, నా సినిమా మన అవి అడగవేంటన్నా. సినిమా గురించి అడిగే మొత్తం అంతా, సినిమా గురించి స్టోరీ అంతా మీతో చెప్పించలేదు కదా. స్టోరీ అంతా మీతో చెప్పిస్తే సినిమా దగ్గరికి ఎందుకు వస్తారు? రారు కదా. కాదు మీరు ఎట్లయితే సినిమా తీస్తున్నప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయో లేదని చూస్తారో, నా ఇంటర్వ్యూలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ చూడాలి. జనాలు చూడాలి కదా. అది ఆర్ఎల్స్ నేను మీతో కూర్చొని వేరేదో మాట్లాడేసి కాదు. విజయాన్ని ఎలా చూస్తారు? తమిళనాడులో విజయాన్ని ఎలా చూస్తారు? మీరు చాలా కాలం తమిళనాడులో ఉన్నారు, తమిళనాడు పాలిటిక్స్ తెలుసు మీకు. అవును. సో ఎలా చూస్తారు? నేను ఆల్రెడీ చెప్పారన్నా, ఫస్ట్ నేనే చెప్పినట్టున్నా, అతను చాలా మంచివాడు అన్న, చాలా జీనియస్, చాలా సాఫ్ట్ నేచర్. అతను అమాయకుడు కాదన్న, చాలా కామ్. హి లుక్స్ సో ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ కాదు అన్న, అతను ఇన్నోసెంట్ అయితే అతను ఎంతుంటాడు, ఎంత ఉంటాడు చిన్న. అతను చిన్నప్పుడు వాళ్ళ నాన్న చదివించుకుంటే, వాళ్ళ నాన్న పెద్ద డైరెక్టర్, 70 సినిమాలతో చేశాడు, రాజశేఖర్ గారు. నేను చూశాను. ఇతను చిన్నప్పుడే నేను సినిమా యాక్టర్ కావాలి అంటే అంటే చిన్న వేషాలు వేసుకున్నాడు, తెలుసా? అప్పట్లో ఒక పెద్ద స్టార్ ఉండేవాడు, కెప్టెన్ అంటారు, విజయకాంత్ గారు. విజయకాంత్ ఈయనకు నచ్చి ఆయన సినిమాలో పెట్టుకునేవాడు విజయ్ని. చిన్నవి చేసుకుంటూ ఇతను ఏంటంటే, ఇది ఎమ్మటే వాళ్ళందరికంటే మనం పెద్ద అవ్వాలి అనే టైప్ కాదు. బాగా ఇష్టపడతాడు యాక్టింగ్కి. కొంతమంది ఇష్టపడతారు చూడండి, అంటే మామూలుగా అట్లా అయిన తర్వాత అయినా మెల్లమెల్లగా హీరోగా ఏ లెవెల్లో హీరో వచ్చాడంటే, రజనీకాంత్ మించి, కమల్ హాసన్ మించి, తమిళ ఇండస్ట్రీలో అందరి హీరోలను మించి సూపర్ స్టార్ అయిపోయాడు. బికాజ్ ఆఫ్ డెడికేషన్, బికాజ్ ఆఫ్ ఓన్లీ యాక్టింగ్ కాదు. యాక్టింగ్ అందరూ చేస్తారు, రజనీకాంత్ చేస్తారు, కమల్ గారు చేస్తారు, అజిత్ గారు చేస్తారు, చాలామంది చేస్తారు. కానీ ఇతను క్రమశిక్షణ, సిన్సియారిటీ, బిహేవియర్,
ఎప్పుడు ఇలాగే ఉంటాడు. என்னங்க సౌఖ్యమా? சாப்பாடு வச்சாச்சா? తూకం వరదమ్మా, నా పోయిட்டு వరా. ఇట్లా సింపుల్, ఇంత మించి వాయిస్ ఉండదన్న. అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. ఎంత అంటే ఇప్పుడు జపాన్ ఉంది కదా, జపాన్లో ప్రజలందరూ ఎట్టుంటారంటే ఎక్కువ సిగ్గుతో ఉంటారు. వాళ్ళు చాలా క్వైట్గా మాట్లాడతారు. ఓకే. జపనీస్ అలాంటి వాడు అతను. ఏమైనా మాట్లాడినా వెళ్ళిపోతాడు. ఓకే. పెద్దగా అతను మాట్లాడటం నేను ఎప్పుడు చూడాలి 40 ఏళ్లలో. సక్సెస్ కారణం ఏంటి? అతను సక్సెస్ కారణం ఏంటి? క్రమశిక్షణ. అది ఓకే. పాలిటిక్స్లో వేరే కదా, పాలిటిక్స్లోకి వచ్చిన పాలిటిక్స్లోనా అన్న, పాలిటిక్స్లో ముఖ్యమంత్రి అయిపోయారు సార్ పార్టీ పెట్టి 2 ఏళ్ళు. ఎందుకంటే అన్న చెప్తా, ఇతను ఎవరు మీరు అసలు మన విజయం తిట్టాలి అనుకున్న మీరు తిట్టలేరు. ఇంటెన్షనల్ తిట్టలేరు. ఎందుకంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. టి రాజేందర్ తెలుసుగా మీకు? అవును. సిలంబరన్ వాళ్ళ సింబు వాళ్ళ ఫాదర్. అతని పేరు సిలంబరన్. ఓకే. అతని పేరు అది ఏదో అందరూ మీటింగ్లో పెట్టారు, చూశారు. ఇది కూడా మీటింగ్ చెప్తే ఈయన కూడా కూర్చున్నాడు అందరితో పాటు, హీరోలు అందరూ ఉంటే అతను ఈయన పొగుడుతున్నాడు విజయ్ పేరు. అంగుళా పేరుదా విజయన్ అన్నై పోరెత్తండి అలయన్ పోరి పుట్టంగళ హిమాలయ పరతనన్ ఎన్ని వదిన పర చూతనన్ ఎల్ల వదిన అది విజయన్ అజయ్ విజయ్ సురై మలై కరై ఆయన వెనక కూర్చొని అన్న పుట్టంగన్నా వెట్టమా ఇరికన్నా వెక్కమా ఇరికన్నా కమ్మి కమ్మి పండున్నా விஜய் என்னதா விஜய் என்ன விஜய் 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 హిమాలయత్తను విజయ్ కొట్టనాల్ అన్న విట్టిందన్న నా పోరే అన్న ఇలాగే మాట్లాడాడు అన్న. నేను అక్కడి నుంచి పడిపోయాను. అరే ఇంత ఇంత డెడికేషన్ ఉంది ఆ పిల్లడికి, ఇంత అంటే సహనం. అర్థమైందన్న, కొంచెం సహనం ఇంత ఉంటుందా ఇంత పెద్ద హీరోకి. ఇలాంటి వాళ్ళు ఎంత పొగిడినా అలాగే ఉంటాడు. ఓకే. మీరు తిట్టారనుకోండి, విజయ్ నీ ఇల్లే నువ్వు ఇవ్వలేదా అంటే ఉంటుంది అన్న, నాన్న వెరీ స్మాల్ అన్న ఉంటుంది అంటే వదిలేయాలి. నానే స్మాల్ చిన్న నీ పెరియ ఉంటుంది. అదే అతన్ని ఎవరన్నా విమర్శించారంటే జలస్తో తప్ప అతని యాటిట్యూడ్తో ఎప్పుడు మీరు విమర్శించలేరు. ఓకే. జలస్తోటే చూడండి, ఎగ్జాంపుల్ మీరు చెప్పారుగా పాలిటిక్స్లో ఆయన ఎట్టొచ్చాడు చూడండి. ఇండియాలో ఎంతమంది పొలిటీషియన్లు ఉన్నారో, ఈవెన్ ఏది పెద్ద పెద్ద ఉంటారే జయప్రకాష్ నారాయణ్ అలాంటి వాళ్ళు ఉద్యమాలు పెట్టిన మహానుభావులు, వాళ్ళు ఏదైనా కానీ పెద్ద పెద్ద మాట్లాడగలిగారు తప్ప పాలిటిక్స్లో వచ్చినా కానీ ఇంతే మాట్లాడతాడు. ఇంతే మాట్లాడాడు. చూసారా? అంటే వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి కాకుండా నేను ఒక్కడే. మీరు ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి దాంతో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది, విజయ్ ఎందుకు అధికారంలోకి వచ్చారంటే కంపారిజన్ నేను చెప్తా సార్. దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు లేదు? లేదు. విజయ్ ఎంత పెద్ద స్టారో చిరంజీవి గారు ఆ రోజుకి అంత పెద్ద స్టార్ ఇక్కడ. అన్న ఇక్కడ ఏంటంటే చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఒక్కసారి కూడా నన్ను ఇదిగో 2 కోట్లు 3 కోట్లు నీకు ఎమ్మెల్యే ఇస్తా అలా ₹1 కూడా తీసుకోకుండా, మురళి నువ్వు సమర్థుడు అని నీకు ఇచ్చా ఎమ్మెల్యే, అంతేం లేదు, నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు నిజాయితీపరుడు, ₹1 అది తీసుకోలే నన్ను. మరి మంచి మనిషేగా. డెఫినెట్గా. ఎందుకు ఫెయిల్ అంటే నథింగ్ బట్ పాలిటిక్స్. చిరంజీవి గారికి ఆయన బ్యాడ్ బిహేవియర్ అంటూ ఏమి లేదు పాలిటిక్స్లో లేదు. మీరు చూసుకొని ఉంటే అది ఉందిగా అనొచ్చు, లేదు. ఆయన డబ్బుల కోసం రాలే, 100% రాలే డబ్బుల కోసం. విజయ్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించున్నవాడు యాజ్ హీరో. ఆయన కానీ వాడు కొడుకు కానీ వాళ్ళు కానీ
మెగా ఫ్యామిలీ కానీ బాగా డబ్బున్న వాళ్ళు. ఆయన డబ్బు అవసరం లేదు ఇంకా చేయటానికి. ఇది ప్రజారాజ్యం ఓడిపోవటానికి అందులో ఎవ్వరూ లేదు. అందులో కారణజన్ములు ఎవ్వడూ లేడు. ఇది ఈయన వల్లనే ఓడిపోయాం, ఈయన వల్లనే ఓడిపోయాం. మనుషులు కదా అంటే జనాలను ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారని. అదే విజయ్ చెప్తున్నా. కన్విన్స్ చేసిన స్థాయిలో ఎందుకు ఇప్పుడు కన్విన్స్ చేయలేదు? ప్రజలు అన్నారు కదా, కన్విన్స్ అని కాదు. కన్విన్స్ అంటే ఏంటంటే రాజకీయాలు, పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. కానీ ఇక్కడ పాలిటిక్స్ ఏంటంటే, అక్కడ పాలిటిక్స్ ఏంటంటే మద్రాసులో నథింగ్ బట్ సర్వీస్, ఇక్కడ నథింగ్ బట్ బిజినెస్. పాలిటిక్స్ అంతే. రెండే తేడా. ఓకే. ఎందుకంటే అతను ఒక్కడే వచ్చి జల్లగారు అప్పటిదాకే ఏముంది రాజకీయాలంటే వాళ్ళని పెట్టుకున్నారు. అప్పటి నుంచి టైం టేబుల్ ఏంటంటే, మనం 294 అనుకోండి, అప్పుడు 294 మంది మనం సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇది మనం పెడదాం, అది మనం పెడదాం. అది మనం ఏంటంటే కొంతమందికి సామాజిక దృక్పథంతో అలా కొంతమంది, ఇలా కొంతమంది ఇప్పుడు నుంచి రామారావు అంతే చేశాడు, చంద్రబాబు అయినా అంతే చేశాడు, మన ఇతను కేసీఆర్ గారు చేసినా కానీ మన రేవంత్ రెడ్డి గారు అదే చేశారు, చిరంజీవి గారు కూడా అదే చేశాడు. అలాగే ఉంటుంది. ఏంటంటే ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ రేషియోలో ఇటు ఓట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేలకి ఓట్లు ఇవ్వాలి అని ఉంది. ఇక్కడ అది ఉంది. అర్థమైంది మీకు? అక్కడ అది ఏమీ లేదు. ఇక్కడ ఉంది ఓన్లీ పాలిటిక్స్ ఉంది. అక్కడ సర్వీస్ ఉంది. అక్కడ సర్వీస్ ఎందుకు చెప్పమంటారా? ఏం పాలిటిక్స్ ఏదన్నారు చూసారా? చిరంజీవి గారు చెప్పుకున్నాను అంతే. 10 లక్షలు పెట్టుకున్నాను నేను పిచ్చి పనులు చేయదలుచుకోవాలి. ఓటు నేను కొన్నాం, ముందు ఇవ్వాల, ప్రమాణ సాక్షిగా ఇవ్వాల. మీ ఎంక్వైరీ చేసుకోండి. తెలుసు. నేను చేయను చెప్పా, నేను చేయను, నన్ను చెడగొట్టద్దు, నేను తాగను. ఒకవేళ నేను తాగినా నా డబ్బులతో తాగుతా. నా డబ్బులతో మీరు ఎందుకు తాగుతారు? మీకు ఇష్టమైతే ఓటేయండి, లేకపోతే లేదండి. మిమ్మల్ని ఎందుకు ఇట్లా ముందు తప్పించేసి ఓటేయించుకోవాలి? నాకు వద్దు. ఇన్ కేసు మీరు డబ్బులు ఓటేస్తేనే డబ్బులు ఇస్తేనే అంటాం అనుకో, నాకు వద్దు. అలాంటి ఓట్లు నాకు వద్దు. మీరు ఎలా అయితే క్యాండిడేట్స్ ఉందో మొత్తం విజయ్కి సంబంధించిన క్యాండిడేట్స్ అంతా అదే చేశారు అక్కడ. చెప్తున్నా. కాదు, చాలా తేడా ఉంది. అది నేను అటు వచ్చా. నేను రూపాయి కూడా నేను తినడం, నాకొద్దు. మీరు నాకే కనుక పిచ్చెక్కి ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి నేను గెలిచాననుకో, చెలగూరుపేట మొత్తం తినేస్తా. అంతే. 20 కోట్లు సంపాదించాలి అంతా. అందుకని నేను చేయను అని చెప్పా. అక్కడ విజయ్ పొద్దున్నే నిద్రలేచి ఎక్కడెక్కడికి వెళ్ళాలో పరిచాడు అనుకొని తనే ఉండి, నేను ఇది చేస్తా, అమ్మకి ఇదే చేస్తా, నువ్వు ఇదే చేస్తా. ఎలాంటి వాడు వచ్చి పల్లెటూరులో కూర్చొని వచ్చి వాళ్ళ అమ్మ ముసలమ్మతో కూర్చొని వాళ్ళు టీ తాగి, అమ్మా టీ సాப்பிடலாமா, టీ కుడుమా, నల్లరికమా, టీ కుడుమా. అయ్యో విజయ్ సారు టీ కేటారు, అవ్వదా వాడ వాంగవా అంటే ఇతను డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో పోయి కింద నేల మీద కూర్చొని అన్నం పెట్టమా అంటే, అతను ఎంత పెద్ద హీరో మా ఇంటికి వచ్చాడా, ఎంత పెద్ద హీరో మన టౌన్కి వచ్చాడా, ఎంత పెద్ద హీరో మన దండం పెడుతూ అతనిలో ఉన్న ఏమేమి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ అదే పెట్టాడు. ఇలా చేస్తున్నా. పోసాని కృష్ణమూర్తి మందు కొట్టరు. అవునా? కొట్టరు. షాకింగ్ చాలా మందికి. మీరు అసలు చాలా మంది తెలుసు. మీకు కోపం రావచ్చు కానీ మీరు మామూలుగా ఇంటర్వ్యూలో కూడా మందు కొట్టే ఇంటర్వ్యూ ఇస్తారేమో అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది బయట. అవునా? ఎంత అదృష్టం. అందుకోసం క్లారిఫై చేద్దామని అడుగుతున్నా. మీరు మందు తాగరు అసలు యూజువల్గా? తెలుసు, చాలా మంది తెలుసు అన్న. ఇప్పటి నుంచి కాదు, జనానికి అందరు తెలుసు. ఇప్పుడు
తాగుడు అలవాటు ఉందనుకో చెప్పడానికి ఏమొచ్చా, ఏమొచ్చి అంతే ఎందుకంటే గవర్నమెంటే కదా లైసెన్స్ ఇచ్చింది. నథింగ్ రాంగ్ ఏముంది దానికి. అందులో ఏముంది, ముందు తాగాలంటే ఎవడు అడుగుతాడు నన్ను, కాదు అన్నప్పుడు ఏదో విషం తాగుతామంటే కంగారు పడిపోతాను. కానీ ఇండస్ట్రీలో జనరల్ కామన్గా మందు తాగడం అనేది పెద్ద ఇది ఏం కాదు కదా, అలవాటు అవుతుంది. నాకు పైగా బాగా మీరు రైటర్, రాసే వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది అని చెప్తారు కదా. నాకు అంటే లేదు. సిగరెట్ ఇది నిరుపహతి స్థలంబు అంటూ మొదలు పెడతారు కవులు. అంటే ఇలాంటి ప్రశాంతత వాతావరణంలో ఉంటే పెన్ను కదులుతుంది. అట్లానే గొడగొడ గొడగొడ అంటే పోలుతుంది. నాకేం కదలదు. కొంతమందికి సిగరెట్ తాగితే అంటారు, కొంతమంది మందు తాగితే అంటారు. నాకేమీ లేదు. అంతే. నాకు చాప దిండి ఇవ్వండి, ఒక పేపరు పెన్ను, ఇంక అయిపోయింది, కథ అయిపోయింది, అంతే, ఇంకేమద్దు. ఓకే. ఇక్కడ మీరుంది కదా, ఇక్కడ చాప ఉండాలి, చాప పక్కన దిండు ఉండాలి. ఇట్ట పడుకొని రాసుకుంటా ఉంటా, పడుకొని బోర్ల పడుకుంటారు, బర్రె పడుకొని రాసుకుంటా ఉంటా. ఆగేసి కొన్నాళ్ళు కూర్చొని రాస్తుంటా, మళ్ళీ టేబుల్ ఎక్కి టేబుల్ ఒకటి రాసుకుంటా ఉంటా. ఎప్పుడు రాస్తూ ఉంటా, అప్పుడు రాసి 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 రాసి. ఓకే ఓకే, రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం ఇచ్చినందుకు. పోసాని కృష్ణమూర్తి గారు, నేను ఖచ్చితంగా చూస్తాను మీ సినిమా. ప్రేక్షకులంతా కూడా చూసి మీ సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.